తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మ్యభ్యశాధికో యోగి తస్మాత్ యోగి భవ. అర్జున యోగివి కా నాయన అన్నాడు. నీ కర్మలను తగ్గించుకో, బాహ్య కర్మలను తగ్గించుకో, మానసిక కర్మలను తగ్గించుకో, వాచిక కర్మలను తగ్గించుకో, శారీరక కర్మలను తగ్గించుకో నాయన, ధ్యానంలో మునుగు. వీళ్ళందరికన్నా ధ్యానులు గొప్పవాళ్ళు, యోగులు గొప్పవాళ్ళు. తస్మాత్ యోగి భవ. కనుక యోగమే గొప్పది, కనుక యోగంలో ముందుకు నాయన అంటున్నాడు యోగేశ్వరుడు. ఎప్పుడైతే యోగిగా కృష్ణుడిలాను కర్మిష్ఠులా అర్జునులాను మనం ఉంటామో అక్కడ మనకు అన్నీ సమకూడతాయి. అద్భుతమైన మధ్య మార్గం ఇది, పిరమిడ్ మార్గం, పిరమిడ్ మాస్టర్ల మార్గం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అందుకే అన్ని ధర్మాలను వదిలిపెట్టేసు. శారీరక ధర్మాన్ని, మానసిక ధర్మాన్ని, వాచిక ధర్మాన్ని, ఈ 3 ధర్మాలను వదిలిపెట్టి కాస్త. శరీరంతో ఏమి చేయమాక, నీ వాక్కుతో ఏమి చేయమాక, నీ మనసుతో ఏమి చేయమాక, ఈ 3 ధర్మాలను వదిలిపెట్టేసి. ఇవి నీకు 3 ఉపకరణాలు, మనస వాచా కర్మణ. ఈ 3 ఉపకరణాలను వదిలిపెట్టేసి, వాటి ధర్మాలను వదిలిపెట్టేసి. మాం ఏకం శరణం వ్రజ. మాం అంటే ఆత్మ. నిన్ను నువ్వే శరణు వేడుకో, ఆత్మలో లీనమై ఉండు. అప్పుడు అహం త్వా సర్వపాపభ్యో. ఈ ధర్మాన్ని వదిలిపెట్టేసి నీకు ఏదైనా కొంచెం ఉపద్రవం వచ్చిందనుకో, ఆ ఉపద్రవాలను నేను కాపాడుకుంటాను, నువ్వు ఏడవమాక. అహం త్వా సర్వపాపభ్యో మోక్షయిష్యామి మా శుచ. నేను ఎలా ధర్మాన్ని వదిలిపెట్టేస్తాను? నేను చేయవలసిన పనులు ఉన్నాయి కదా నువ్వు ఆలోచిస్తున్నావు అనుకో, వాటన్నిటిని నేను చూసుకుంటాను. కృష్ణుడిగా నేను ఉన్నాను చూసుకోవడం కోసం. నువ్వు నీ ధర్మాలను వదిలిపెట్టేసి, మానసిక ధర్మాన్ని, వాచిక ధర్మాన్ని, కాయిక ధర్మాన్ని వదిలిపెట్టేసి 150% తగ్గించుకో. దానివల్ల నీకేమైనా అభ్యంతరాలు వచ్చాయనుకోండి, నీకేమైనా ఉపద్రవాలు వచ్చాయో అవి నేను చూసుకుంటాను. దానికి నువ్వు వగల్చవలసిన అవసరం లేదు. మా శుచ. ఇది చర్మశ్లోకం భగవద్గీతలో. సర్వధర్మాన్ పరిత్యజ. అన్నింటిని ధర్మాన్ని వదిలిపెట్టేసేయి. పరిత్యజ, త్యజ్య కాదు, పరిత్యజ. పరిత్యాగం చేసి వదిలిపెట్టేసే పూర్తిగా. మాం ఏకం శరణం వ్రజ. నిన్ను నువ్వే శరణం వేడుకో. నీ ఆత్మతోనే నువ్వు ఏకమై ఉండు. ఏమో ఆలోచించకుండా, ఏమీ మాట్లాడకుండా, ఏమీ చేయకుండా నీ ఆత్మతో నువ్వు కలిసి ఉండు. అంతే ధ్యానమే. నీ ధ్యానం వల్ల ఏమైనా ప్రాపంచికంగా ఒకవేళ నష్టాలు వచ్చాయని నీకు అనిపించినా వాటన్నిటిని నేను చూసుకుంటాను. నువ్వు ధ్యానం చేయబోయి ప్రతి శ్లోకంలోనూ ధ్యానమే చెప్పబడింది. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పరసుపాస్తే. నువ్వు వేరే చింత లేకుండా, ఆ పని చేయాలి ఈ పని చేయాలని వేరే చింతలు లేకుండా, అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పరిశుపడితే, ఎవరైతే తను తాను ఉపాసించుకుంటాడో తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. అలాంటి వాడి యోగక్షేమాలు నేను చూసుకుంటాను కదా అని పర్సనల్గా గ్యారంటీ ఇస్తున్నాడు కృష్ణుడు. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే నేను చేయవలసింది నేను చేస్తాను. భగవద్గీతలో పదప్రాణంలో మాం అని వస్తుంది, 2వ పదంలో అహం అని వస్తుంది. జాగ్రత్తగా పరిశీలించిన వాడికి ఇవన్నీ తెలుస్తాయి. మాం అనేది ఎవరికి వారే, అహం అనేది కృష్ణుడు తనను తాను ఉపయోగించుకున్నాడు. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఇక్కడ మాం అంటే కృష్ణుడు కాదు, మాం అంటే ఎవరికి వారే, ఇన్వర్టెడ్ కామర్స్లో. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. చూసారా మరి,
ప్రథమ పదంలో మాం, ద్వితీయ పదంలో అహం. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నువ్వు చేయవలసి నువ్వు చేయి, నేను చేయవలసి నేను చేస్తాను. మ్యాచింగ్ ప్రావిడెంట్ ఫండ్. నువ్వు చేయవలసింది 10% ప్రావిడెంట్ ఫండ్ వేస్తుంది, నేను 10% వేస్తుంది. నువ్వు 50% వేస్తుంది, నేను 50% వేస్తుంది. నువ్వు ఏమి ఇవ్వచ్చు, నేను వేయలేను. ప్రావిడెంట్ ఫండ్, మ్యాచింగ్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. మనం భూలోకంలో సరైన పనులు చేస్తే మనకి అండదండలుగా పైలోక వాసులందరూ ఉంటారు. మనం ఇక్కడ చేయవలసినవి చేయాలి అంటే ధ్యానాన్ని మొదలుపెట్టాలి, ధ్యానానికి అంకితం కావాలి. 50% జీవితంలో ధ్యానమే ఉండాలి. అప్పుడు పై వాళ్ళు మనల్ని చక్కగా చూసుకుంటారు. అది వాళ్ళ బాధ్యత. ప్రావిడెంట్ ఫండ్లో మనం ఎంత చేస్తామో గవర్నమెంట్ అంత ఇస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఇదే కాస్మిక్ గవర్నమెంట్లోను భూలోక వాసులు తమకు చేయవలసిన తాము చేస్తే, ఊర్ధ్వలోక వాసులు తాము చేయగలిగి తాము ఇస్తూనే ఉంటారు. ఇక్కడ అడగకపోయినా ఇస్తూనే ఉంటారు. భూలోక వాసులకు ఊర్ధ్వలోక వాసులు మ్యాచింగ్ ప్రావిడెంట్ ఫండ్ అన్నమాట. ఈరోజు అనేక భగవద్గీత శ్లోకాలు మనం తెలుసుకున్నాము. కర్మణ్య కర్మయ పశ్యేద కర్మణి చ కర్మయ సహ బుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృష్ణ కర్మకృత్. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మ్యభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగీ భవార్జున. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో నరోత్తర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అనన్యాన్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యోగము నీ క్షేమం నేను చూసుకుంటాను నాయన. నువ్వేం చింతించవలసిన అవసరమే లేదు. నీ ఆలోచనలను, నీ మానసిక కర్మను తగ్గించుకో. నీ వాచిక కర్మలను, నీ యొక్క పదజాలాన్ని తగ్గించుకో. నీ యొక్క కాయిక చేష్టలను తగ్గించుకో. ధ్యానంలో ముందుకు నాయన. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారి యొక్క సందేశం ఇదే. అయ్యా బాబు కూర్చోండి, కళ్ళు రెండు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస ఉంచండి, శ్వాసానుసంధానం చేయండి. ససేమిరా కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. ఇతోధికంగా ధ్యానం చేద్దాం. రోజుకి 2 రొట్టెలు తిందాం, 2 గంటలు ధ్యానం చేసుకుందాం. మళ్ళీ ఇంకొక రొట్టె తిందాం, ఒక గంట సేపు ధ్యానం చేసుకుందాం. ఎంత గొప్పదో భగవద్గీత గ్రంథం. భగవద్గీతను ప్రమాణ గ్రంథంగా తీసుకున్న హిందువులందరూ మరి తప్పకుండా ధ్యానం చేయవలసిందే. ఎందుకంటే భగవద్గీతలో చెప్పబడిందే ధ్యానం. ధ్యానం అంటే ఏమిటి? కర్మను అకర్మ చేయడం. కర్మను అకర్మ చేసినప్పుడే అకర్మను కర్మగా చేయగలం. హైదరాబాద్ వదిలిపెట్టేస్తే కానీ ముంబై చేరం. హైదరాబాద్ కర్మ అనుకుంటే, ముంబై అకర్మ అనుకుంటే, కర్మను తగ్గిస్తే కానీ అకర్మలోకి చేరం మనం. నీ లక్ష్యం ముంబై అయినప్పుడు నువ్వు హైదరాబాద్ని వదిలిపెట్టాలి కదా. హైదరాబాద్ని 100కి 100 అంటి పెట్టుకుని ఉంటే నువ్వు ముంబై ఎప్పుడు చేరుతావు? చేరవు కదా. హైదరాబాద్ కర్మ అయినప్పుడు, ముంబై అకర్మ అయినప్పుడు నీ కర్మను తగ్గించుకుంటూ పోతేనే నువ్వు అకర్మలో చేరుతావు. మధ్య మార్గం అనేది మన లక్ష్యం. 100కి 50 పాళ్ళు కర్మలు, 50 పాళ్ళు అకర్మలు అన్నది ముంబై మనకి. 100కి 100 పాళ్ళు కర్మలు అన్నది హైదరాబాద్. ఈ హైదరాబాద్ నుంచి మనం ముంబైకి ప్రయాణం చేయాలి. ఒక పక్క కర్మలను తగ్గించుకుంటూ ఇంకో పక్కన అకర్మను హెచ్చించుకుంటూ ఉండాలి.
ప్రాపంచిక ఆలోచనలు తగ్గించుకోవాలి, ప్రాపంచిక మాటలను తగ్గించుకో, ప్రాపంచిక కార్యకలాపాలను తగ్గించుకుంటూ ఉండాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టాలి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన సేవ, స్వాధ్యాయ సేవ, సజ్జన సంగత్య సేవ ఇత్యాదులలో మనం విజృంభించాలి. అదే చేస్తున్నాం మనం పిరమిడ్ మాస్టర్లు. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. కళ్ళు రెండు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడదాం. ధ్యానానికే ప్రథమ తాంబూలం, అకర్మకే ప్రథమ తాంబూలం, కర్మలకే ద్వితీయ తాంబూలం. కృష్ణుడికి ప్రథమ తాంబూలము, అర్జునుడికి ద్వితీయ తాంబూలం. మనమంతా భగవద్గీతకు అంకితమైన ఉన్నవాళ్ళం. భగవద్గీతను ప్రామాణికంగా తీసుకుని మన జీవితాలను చక్కబరుచుకున్న వాళ్ళం, బుద్ధిమంతులుగా తయారైన వాళ్ళం, యుక్త పురుషులుగా తయారైన వాళ్ళం. యోగక్షేమాదులలో మునిగి తేలుతున్న వాళ్ళం. యోగము కావాలి, క్షేమము కావాలి. కనుకనే వేరే ఏమి చింత లేకుండా మనలో మనం మునిగి ఉన్నాం. The effort of the soul to be in the soulhood for the sake of the soul. ఆత్మ కోసం ఆత్మ తన స్వంత ప్రగతి కోసం చేసే ప్రయత్నమే ధ్యానం. తస్మాత్ యోగీ భవ. కనుక అర్జున యోగివి కా నాయన. ధ్యానం మొదలుపెట్టిన వాడు యోగి అవుతాడు. యోగి అయిన వాడు ఋషి అవుతాడు, ద్రష్ట అవుతాడు, సత్యాన్ని దర్శిస్తాడు, అనేకానేక జన్మ పరంపరలను తెలుసుకుంటాడు, మహర్షి అవుతాడు, సకల ప్రాణికోటిలను విలీనమైపోతాడు, బ్రహ్మర్షి అవుతాడు. యోగివి కావడం కీలకమైన విషయం. తస్మాత్ యోగీ భవ అర్జున. అర్జున యోగివి కా నాయన. హిందువుగా పుట్టినవాడు ప్రతి ఒక్కడికి యొక్క అధ్యయన గ్రంథము భగవద్గీత. భగవద్గీత నిత్య పారాయణ గ్రంథం, నిత్య అధ్యయన గ్రంథం. నిత్య స్మరణలో ఉంచుకోవాలి. పిరమిడ్ మాస్టర్లు భగవద్గీతను ఆమూలాగ్రంగా అధ్యయనం చేసినవాడు, సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు, భగవద్గీత సందేశాన్ని అభ్యాసం చేసేవాడు, ఆ సందేశం ప్రకారం జీవించుకునేవాడు పిరమిడ్ మాస్టర్లు.